నమస్కారం. ఇది సంగతి స్వాగతం. ఈ మధ్యనే మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నాం. దేశమంతా ఆకాశంలో సగం అవకాశాలు సగం అంటూ నినదించాం. మరి వాస్తవంలో పరిస్థితి ఏంటి అంటే ఆడపిల్ల పుట్టకముందే మొదలవుతున్న వివక్ష వారి ఊపిరి తీసేస్తోంది. అయిన వాళ్ల కర్కశత్వం కన్నైనా తెరవకముందే శాశ్వతంగా కన్నుమూసేలా చేస్తోంది. ఏడాదికి దాదాపు 5 లక్షల మంది కనీసం ఈ లోకం చూడలేకపోతున్నారు. కడుపును పడింది ఆడబిడ్డ తెలియడమే వారి శాపంగా మారుతోంది. మరణ శాసనం రాస్తోంది. కారణం స్కానింగ్ సెంటర్లు. దేశమంతా పుట్టగొడుల్లా పుట్టుకు వచ్చిన లింగ నిర్ధారణ కేంద్రాలు. మహిళా సాధికారిత కాదు, అసలు వారికి జన్మించే హక్కునే దూరం చేస్తున్న దశాబ్దాల అరాచకమిది. కానీ ఇంకెంతకాలం ఈ అమానుషం? అనుకుంటే తప్పించలేనిదా ఈ ఆపద? అదే దిశగా ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ సిద్ధం చేసింది. అక్రమార్కులు ఆటకరించేందుకు చట్టానికి పదును పెట్టడం ద్వారానే శ్రీకారం చుట్టాలని సంకల్పించింది. ఇక మారాల్సిందే అంటూ హెచ్చరికలు పంపుతోంది. లింగ నిర్ధారణ నియంత్రణ చట్టానికి మరింత పదును. పకడ్బందీగా అమలు చేసేందుకు పక్కా ప్రణాళిక. చట్ట సవరణల ముసాయిదాపై సూచనలు కోరిన కేంద్ర ప్రభుత్వం. దేశంలో లింగ వివక్ష నిష్పత్తుల అంతరానికి పాతరేయడానికి కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో సిద్ధమవుతోంది. కడుపులో పెన్ను ఆడబిడ్డని తీయగానే అంతమొందిస్తున్న అత్యంత హేయం దుర్మార్గమైన చర్యలకు ముకుతడు వేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. అందుకోసం 1994 పీసీ అండ్ పిఎన్డిటి చట్టానికి సవరణలు తీసుకున్నారు. నిపుణుల సూచనలు సలహా మేరకు ఇప్పటికే సిద్ధమైన సవరణల నమూనాను ప్రజల ముందుకు తెచ్చింది. ఈ నెల 21 లోపు స్పందనలు తెలియజేయాలని కోరింది. ఈ ప్రక్రియలో భాగంగా గతేడాది నవంబర్ 24 నాటికి కీలక కసరత్తు పూర్తి చేసిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇప్పుడు సవరణలకు తుదిరూపునిచ్చే పనిలో ఉంది. అందుకోసమే అన్ని వర్గాల నుంచి మరిన్ని సూచనలు సలహాలు కోరుతోంది. శిశు ఆరోగ్య విభాగం సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో నిపుణుల బృందం సమర్పించిన సవరణల వివరాల్ని ఆన్లైన్లో ఉంచింది. ఈ అంశాలపై సూచనలు సలహాలుంటే SOP-NDT-MOHFW@gov.in ద్వారా ఈ నెల 21వ తేదీలోపు తెలియజేయాలని ప్రకటించారు. ప్రతిపాదిత సవరణలన్నీ అమల్లోకి వస్తే లింగ నిర్ధారణ పరీక్షలతో తీరని చేటు చేస్తున్న అక్రమార్కులకు చెక్ పెట్టినట్లే. కడుపులోని పరిస్థితి అంచనా వేసేందుకు ఉపకరించే అద్భుత సాధనాన్ని ఏ రూపంలో దుర్వినియోగం చేసినా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాలి. ఇప్పుడున్న చట్టం ప్రకారం గర్భంలో ఉన్న బిడ్డ లైంగికత గురించి తెలియజేస్తే 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10,000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. సవరణల్లో అది 3 ఏళ్లకు తగ్గకుండా జైలు శిక్షతో పాటు 50,000 రూపాయల వరకు జరిమానాగా మారనుంది. రెండోసారి తప్పు చేస్తే ఇప్పటి వరకు ఉన్న గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్ష, 50,000 రూపాయల జరిమానా నిబంధనను కనీసం 5 ఏళ్లు, 1,00,000 రూపాయలు జరిమానా విధించేలా మార్పులు చేశారు. చట్టం అమలు అధికారాన్ని విస్తృతపరచాలని నిర్ణయించిన నిపుణుల బృందం అందుకు అనుగుణంగా కొన్ని ముఖ్యమైన సవరణలు ప్రతిపాదిస్తోంది. ఎవరైనా అధికృత అధికారులనే కాక సాధారణ ప్రజలను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. చట్టంలోని ఏ నిబంధన ఉల్లంఘించినా విషయాన్ని సామాన్యులు కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకుని రావచ్చు. రుజువు కాకపోయినా వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటి వరకు ఆ అధికారం మాత్రమే ఉంది. అలానే ఈ పరికరాల తయారీదారులు అమ్మకాల వివరాల్ని ఎప్పటికప్పుడు తెలియజేయకపోతే 3 ఏళ్ల జైలు శిక్ష, 25 లక్షల రూపాయల జరిమానా విధించనున్నారు. స్కానింగ్ కేంద్రాల్లో పనిచేసే వైద్యుల ఆఫ్రాన్కు అతడి పేరున్న ప్లేట్ తప్పనిసరిగా తగిలించుకోవాలి. లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని, తమ కేంద్రం అలాంటి పనులు చేయదని బోర్డు రాసి పెట్టాలి. చట్టం నకలను ఎదురుగా కనిపించేటట్టు ప్రదర్శించాలి. వీటిల్లో ఏ విషయం అతిక్రమించినా మొదటిసారి 1000 రూపాయల జరిమానా, తర్వాత కూడా కొనసాగిస్తే రోజుకు 500 రూపాయల అపరాధ రుసుము చెల్లించాలి. అమ్మకం వివరాలు ఇవ్వడంలో జాప్యం చేసే సంస్థలు ఇదే తరహా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. 3 నెలలు లేదా చెప్పిన సమయంలోపు నివేదికలు ఇవ్వలేకపోతే 5 లక్షల వరకు జరిమానా, ఆలస్యం చేసిన ప్రతిరోజుకు 5,000 రూపాయల అపరాధ రుసుము కట్టాలి.
పూర్వీకుల ఆస్తి మహిళలనే ప్రథమ ప్రాధాన్య వారసులుగా ప్రకటించాలనే ప్రతిపాదనలు వచ్చినా వాటిపై ఇంకా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. అందుకు గనక సమ్మతిస్తే కనీసం ఆస్తిపైన మమకారంతో అయిన ఆడపిల్లల్ని బతికిస్తారనేది స్వచ్ఛంద సంస్థల వాదన. అల్ట్రాసౌండ్ మిషన్ల ఏర్పాటు, బదిలీ, పాతవాటి తొలగింపు నిబంధనలను కఠినతరం చేయనున్నారు. మధ్య పర్యావరణ మంత్రిత్వ శాఖతో ఈ వ్యర్థాల నిర్వహణపై జరిగిన చర్చల్లో పిఎన్డిటి చట్టంలో అనేక డొల్లలు ఉన్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గుర్తించింది. వాటి ఆధారంగానే లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా జరుగుతున్నట్లు అనుమానిస్తోంది. ఆ మేరకు చట్టాన్ని కట్టుదిట్టం చేయనుంది. వాటిల్లో భాగంగా పాత అల్ట్రాసౌండ్ మిషన్లను తిరిగి కొనుగోలు నిబంధనను తీసుకురానున్నారు. గుర్తింపు పొందిన సంస్థలు మాత్రమే వాటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పాత వాటి అమ్మకం పేరు చెప్పి గుర్తింపు లేని సంస్థలకు విక్రయించిన చట్ట ప్రకారం పీసీపీఎన్డిటి చట్టం ప్రకారం నమోదు చేసుకుని ఏ ఆసుపత్రి, ల్యాబ్, వ్యక్తులకు గాని అమ్మడం నేరం. అల్ట్రాసౌండ్ మిషన్, ఇమేజింగ్ మిషన్, స్కానర్, మరేదైనా లింగ నిర్ధారణ పరీక్ష చేయగల సామర్థ్యం గల పరికర యాజమాన్య హక్కులు బదిలీ చేయడమూ నేరమే. బాలబాలికల నిష్పత్తిని పెంచడానికి పిఎన్డిటి చట్టంపై నియమించిన నేషనల్ స్టీరింగ్ కమిటీ ఈ చర్యలన్నీ అత్యవసరమని స్పష్టం చేసింది. పీసీపీఎన్డిటి చట్టం నుంచి ఎలాంటి అల్ట్రాసౌండ్ మిషన్లకు మినహాయింపులు ఇవ్వకూడదు. చట్టంపై దేశవ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. క్రిమినల్ చర్యలకు అవకాశం కల్పించే సెక్షన్ల ప్రయోగం నుంచి నేరగాళ్లు ఏమాత్రం తప్పించుకోకుండా చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో నిరపరాధులపై అనవసర వేధింపులు లేకుండా అరికట్టాలి. చట్టంలో అత్యంత కీలకమైన నిర్వచనాలు, పదజాలం మార్చడానికి మాత్రం నిపుణుల బృందం ఎక్కడా సానుకూలత వ్యక్తం చేయలేదు. నిర్వచనాల్లో డిటెక్షన్ అన్న చోట డిస్క్లోజర్ గా మార్చాలన్న కొందరి వైద్యుల ప్రతిపాదనకు అంగీకరించలేదు. గర్భస్రావానికి కారణమైన అనే పదజాలాన్ని మార్చడానికి తలవుపలేదు. పైగా ఆ పదజాలం అలా ఉంటేనే నేరం చేసిన వారు తప్పించుకోరని అభిప్రాయపడింది. మెడికల్ జెనెసిస్ నిర్వచనం మార్చాలన్న ప్రతిపాదనకి నిపుణుల బృందం ఒప్పుకోలేదు. అదే సమయంలో అల్ట్రాసౌండ్ యంత్రాల తయారీ సంస్థలే వాటిని తిరిగి కొనుగోలు చేసే నిబంధన పెట్టడం వల్ల తయారీ సంస్థల బాధ్యత పెరుగుతుందని నిపుణుల బృందం అభిప్రాయపడింది. అదనంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పాత, మెరుగుదిద్దిన యంత్రాల విషయంలో నిబంధనలు కఠినతరం చేయాలని నిర్ణయించారు. నేరం చేసిన అన్న స్థానంలో నేరం చేసినా, వారికి సాయపడినా, ఈ నైపుణ్యాన్ని మరే విధంగా దుర్వినియోగం చేసిన శిక్షార్హులను చేయాలని సవరణల్లో పేర్కొన్నారు. ఏ ఉద్దేశంతో ఈ చట్టం తీసుకువచ్చారో అది నెరవేరకపోవడమే ప్రస్తుత సవరణలకు దారితీసిందని చెప్పాలి. దేశంలో 6 ఏళ్లలోపు బాలబాలికల నిష్పత్తి ఆందోళన కలిగిస్తోంది. హర్యానా వంటి రాష్ట్రాల పరిస్థితి మరీ దారుణం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తం మీద అక్కడే లింగ నిష్పత్తి అధమ స్థాయిలో ఉంది. హర్యానాలో ప్రతి 1000 మంది బాలురకు 889 మంది అమ్మాయిలు ఉన్నారు. గణాంకాల ప్రకారం ఇప్పటికే మన దేశంలో ఏటా కనీసం 5 లక్షల మంది ఈ లోకం చూడకముందే అమ్మ కడుపు నుంచి పరలోకాలకు చేరుకుంటున్నారు. బలహీన వర్గాల్లో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. 2001-2011 జనాభా లెక్కల్ని పోల్చి చూసుకున్నప్పుడు 6 ఏళ్లలోపు పిల్లల్లో బాలికల ప్రాతినిధ్యం గణనీయంగా పడిపోయింది. ఈ దశాబ్దం వ్యవధిలో 30 లక్షల మంది ఆడపిల్లలు తగ్గిపోయారు. దేశం మొత్తం మీద సగటు లింగ నిష్పత్తి పెరిగినట్లు కనిపించినా 6 ఏళ్లలోపు చిన్నారుల్లో అది ఆందోళనకర స్థాయికి పడిపోతోంది. 6 ఏళ్లలోపు చిన్నారుల్లో తగ్గిపోతున్న లింగ నిష్పత్తి పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణంలో 3 రెట్లు అధికంగా ఉంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం అల్ట్రాసౌండ్ గాని మరే విధానంలో అయినా గర్భస్థ శిశువుల లైంగికత చెప్పకూడదు. జన్యుపర అసాధారణతలు, జీవ ప్రక్రియలపైన సమస్యలు, క్రోమోజోముల అసాధారణతలు, శరీరాకృతి నిర్దేశిత క్రమం తప్పడం, రక్త ప్రసరణ వ్యవస్థలు, లైంగిక సంబంధ సమస్యలు ఉంటే వాటిని గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవడం కోసమే ఈ సాంకేతికత వాడాలి. ఆ క్రమంలో కూడా ఎక్కడ బిడ్డ ఆడ, మగ అనే విషయం బయటకు చెప్పకూడదు. అది నిబంధనల ప్రకారం నమోదు చేసుకున్న సంస్థల్లోనే జరగాలి. ఇవన్నీ చెప్పిన పిఎన్డిటి చట్టం 1994కి సవరణలు చేసి 2003లో పీసీఎన్పిఎన్డిటిగా మార్చారు. అన్ని రకాల లింగ నిర్ధారణ విధానాల్ని, అల్ట్రాసౌండ్ యూనిట్లను చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. కేంద్ర పర్యవేక్షణ విభాగాన్ని బలోపేతం చేయడం సహా రాష్ట్ర స్థాయిలో కొత్త బృందాల్ని ఏర్పాటు చేయాలన్నారు. శిక్షల తీవ్రతను పెంచారు.
కాగితాలపై అంత బలంగా ఉన్న చట్టం అమల్లో మాత్రం చిత్తశుద్ధి కరువై పట్టించుకుని నాథుడే కరువైపోయారు. లొసుగుల్ని అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా పరీక్షలు చేసేస్తున్న వారికి లెక్కే లేదు. అది చాలదన్నట్లు అనధికారికంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన స్కానింగ్ కేంద్రాలతో సమస్య మరింత తీవ్రమైంది. మారుమూల ప్రాంతాల్లోనూ అందుబాటులోకి వచ్చిన ల్యాబులలో మంచినీళ్లు తాగినంత సేపటిలో బిడ్డ ఆడో మగో చెప్పేస్తున్నారు. ఇంకేముంది, కడుపు పండిందని ఆనందపడాలు, అంతలోనే ఆడబిడ్డని తెలుసుకుని చిదిమేస్తున్న ఘోరాలకు తల్లడిల్లాలు అర్థంగాని పరిస్థితి చాలా మంది అమ్మలది. క్రితం 2011 జనాభా లెక్కల ప్రకారమే కేరళ, పుదుచ్చేరి వంటి ప్రాంతాలు మినహా దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ప్రతి 1000 మంది పురుషులకు మహిళలు తక్కువైపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో అయితే 1000 మంది అబ్బాయిలకు 866 మంది అమ్మాయిలే ఉన్నారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలంత ప్రచారం చేసినా పరిస్థితి అదుపులోకి వచ్చిందే లేదు. ఎంత చేసినా ప్రచారదారి ప్రచారానిదే, స్కానింగ్ సెంటర్ల తీరు వారిదే అన్నట్లు మారింది. ఫలితమే జాతీయ సగటే 943 అమ్మాయిల వద్దే ఆగిపోయింది. మధ్యలో కొంత మార్పు వచ్చి అంతరాలు తగ్గుతున్నాయి అనుకునేంతలోపే 6 ఏళ్లలోపు బాలబాలికల నిష్పత్తి పడిపోతుండడం అందరినీ కలవరపెడుతోంది. ఇలా దిద్దుబాట పట్టేలా కళ్ళు తెరిపిస్తోంది. 972 కిలోమీటర్ల తీర ప్రాంతం, అదే ఆంధ్రప్రదేశ్కు వరం. ఆ తీరమే విభజన కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒడ్డెక్కించనుంది. రాష్ట్రంలో పారిశ్రామిక వెలుగులు ప్రసరింపచేయనుంది. భారత్లో తయారీలో భాగంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనున్న పారిశ్రామిక నడవల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన విశాఖ, చెన్నై పారిశ్రామిక నడవ రాష్ట్ర తీర ప్రాంత ముఖచిత్రం మార్చివేయనుంది. ఈ సమూహ అభివృద్ధిలో భాగం పంచుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్న ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఆంధ్రలో పారిశ్రామిక అభివృద్ధికి ఉన్న అవకాశాలు, సౌలభ్యాలు, చేపట్టాల్సిన పనులపై ఇప్పటికే ఓ నివేదిక రూపొందించింది. విశాఖ నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా ఎన్నెన్ని రంగాల్లో ఎలా దూసుకుపోనుందో కళ్లకు కట్టింది. 800 కిలోమీటర్ల పొడవు, 4 కీలక ప్రదేశాలు, బహుళవిధ రవాణా వంటి అనుకూలతలతో రాష్ట్రం అంతర్జాతీయ సరుకు ముఖద్వారంగా ఎలా మారనుంది వివరించింది. సుదీర్ఘ తీరం, అపార సహజ వనరులు, అందుకు తగిన అవకాశము వస్తే సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ పరుగులను అందుకునేదెవరు? ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదిస్తున్న విశాఖపట్నం, చెన్నై పారిశ్రామిక నడవ రూపంలో రాష్ట్రానికి ఆ అవకాశం అంది వస్తోంది. ఆకాశమే హద్దుగా పొరుగు రాష్ట్రాలెవరికీ అందని రీతిలో అభివృద్ధి సాధించే వరంలా కలిసి వస్తోంది. దేశవ్యాప్తంగా కేంద్రం ప్రతిపాదించిన 5 కీలకమైన పారిశ్రామిక నడవాల్లో ఓంప్రదమైన ఈ కారిడార్ రాష్ట్రానికి సామాన్యుల ఊహకందని మేళ్లనే తీసుకురానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీనే రాష్ట్రానికి ఈ అయాచిత వరాన్ని అందిస్తోంది. ఆగ్నేసియా దేశాలతో ఆర్థిక బంధం పెంచుకునే క్రమంలో శ్రీకారం చుట్టిన తూర్పు తీర ఆర్థిక కారిడార్తో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. తమిళనాడులోని ట్యూటుకోరిన్ నుంచి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బంగా మీదుగా బంగ్లాదేశ్, అక్కడి నుంచి ఆగ్నేసియా దేశాల వరకు ఈ నడవ సాగనుంది. మొత్తం తూర్పు తీర ఆర్థిక కారిడార్లో అతి ముఖ్యమైనది కోల్కతా, చెన్నై పారిశ్రామిక కారిడార్. ఈ కారిడార్ పూర్తయితే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బంగా రాష్ట్రాలు పారిశ్రామికంగా దూసుకుపోతాయి. అయితే చెన్నై నుంచి కోల్కతా చాలా దూరం కావడం వల్ల ముందుగా చెన్నై, విశాఖ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం గతంలోనే తీసుకున్న రాష్ట్ర విభజనానంతరం విశాఖ, చెన్నై కారిడార్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాయి. తగ్గట్లే ఈ నడవ అభివృద్ధిలో పాలుపంచుకోవడానికి, ఆర్థికంగా సహకారం అందించడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు ఇప్పటికే ముందుకొచ్చింది. ఇందుకుగాను ప్రాథమికంగా 5,600 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించిన ఏడీబీ నుంచి ఈ జూన్ నాటికి మొదటి విడత నిధులు రావచ్చని అంచనా. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నం, చెన్నై నడవలో ఏ ప్రాంతంలో ఏ పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది, ఏ మేరకు నిధులు అవసరమవుతాయి వంటి అన్ని అంశాలపై ఇప్పటికే సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది ఏడీబీ.
వాస్తవానికి విశాఖ చెన్నై మధ్య ప్రాంతం ఇప్పటికే పారిశ్రామికంగా చాలా ముందడుగు వేసింది. రవాణా పరంగా ఈ ప్రాంతానికి భూతల, సాగర, విమానయాన రంగంలోనూ ఇప్పటికే అభివృద్ధి చెందిన సౌకర్యాలు పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో దోహదం చేయనున్నాయి. కోల్కతా చెన్నై రైలు మార్గం, NH5 జాతీయ రహదారి, త్వరలో ఉనికిలోకి రానున్న జాతీయ జలమార్గం, ప్రతిపాదిత కొత్త రహదారి, రైల్వే నెట్వర్క్లు ఇవన్నీ పరిశ్రమలకు ఊతమివ్వనున్నాయి. ఈ నడవలో ప్రధానంగా ఆహార శుద్ధి, ఔషధ, వాహన, జౌళి, లోహం, పెట్రో రసాయన, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు కొలువుదీరనున్నాయి. మొత్తం పారిశ్రామిక ప్రాంతాన్ని ఏర్పేడు, శ్రీకాళహస్తి, గన్నవరం, కంకిపాడు, కాకినాడ, విశాఖపట్నం నోడ్లుగా విభజించి అభివృద్ధి చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం, విశాఖ జిల్లా అచ్యుతాపురం, నక్కపల్లి, భీమిలి, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, కృష్ణా జిల్లా కంకిపాడు, గన్నవరం, జగ్గయ్యపేట, కడప జిల్లా కొప్పర్తి, చిత్తూరు జిల్లా ఏర్పాడు, శ్రీకాళహస్తి, శ్రీ సిటీ కేంద్రాలుగా పారిశ్రామిక అభివృద్ధి జరగనుంది. అందుకోసం ముందుగా ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రస్తుతం విశాఖ నుంచి చెన్నై వరకు ఉన్న 4 లేన్ల NH5 రహదారిని 6 లేన్లుగా అభివృద్ధి చేయాల్సి ఉంది. ఈ రహదారికి అనుబంధంగా NH214, NH214A రాష్ట్ర రహదారి 103ను అభివృద్ధి చేయాలి. విశాఖ చెన్నై కారిడార్ పరిధిలోని పోర్టుల్లో చెన్నై పోర్టు మాత్రమే రవాణా పరంగా ముందడుగులో ఉంది. ఇక్కడ నుంచి 2013-14 ఆర్థిక సంవత్సరంలో 115 మిలియన్ టన్నుల రవాణా ఎగుమతులు జరిగాయి. మిగిలిన వాటిలో విశాఖ పోర్టు మినహా మిగిలిన పోర్టులు ఏవి దేశంలోని తొలి 10 పోర్టుల స్థానంలో లేవు. ఈ ప్రాంతం పోర్టుల నుంచి కేవలం 3% మాత్రమే కంటైనర్ రవాణా జరుగుతోంది. ప్రతిపాదిత పరిశ్రమ ఏర్పాటైతే ఇక్కడి నుంచి ఎగుమతులు పుంజుకోనున్నాయి. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక నడవాలో పరిశ్రమలు కొలువై ఉత్పత్తి ప్రారంభిస్తే 2 దశాబ్దాల్లో ఈ ప్రాంతం ముఖచిత్రమే మారిపోనుంది. కారిడార్ పరిధిలోని జిల్లాల జీడీపీ 6 రెట్లు పెరగనుంది. తయారీ రంగం ఉత్పత్తి 168 బిలియన్ల నుంచి 645 బిలియన్లకు చేరనుంది. మొత్తం కారిడార్ అభివృద్ధిలో 40% వాటా ఎలక్ట్రానిక్స్, ఆహార శుద్ధి రంగాలదే. వాటి తరువాతి స్థానంలో 13%తో టెక్స్టైల్స్ రంగం ఉంది. విశాఖ చెన్నై కారిడార్ ఉపాధి వేతనాలకు స్వర్గధామంగా మారనుంది. ఈ ప్రాంతంలో ఏర్పడే జౌళి, ఎలక్ట్రానిక్స్, ఆహార శుద్ధి పరిశ్రమల్లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించనుంది. ఔషధ, వాహన రంగాల్లో అత్యధిక వేతనాలు లభించనున్నాయి. సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వల్లే ఎక్కువ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. విశాఖ చెన్నై కారిడార్లో భారీ పరిశ్రమలతో పాటు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఫలితంగా స్వయం ఉపాధి కోసం పరిశ్రమలు స్థాపించే వారి సంఖ్య విపరీతంగా పెరగనుంది. విశాఖ చెన్నై కారిడార్లో భౌగోళిక అనుకూలతలు ఆధారం చేసుకుని ప్రధానంగా 7 రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశ ఎగుమతుల్లో ప్రధాన వాటా ఆహార శుద్ధి రంగానిదే. 2001-2013 మధ్య ఈ రంగం 17% అభివృద్ధితో దూసుకుపోతోంది. కారిడార్ పరిధి జిల్లాల్లో ఆహార ఉత్పత్తి ఎక్కువ. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఆహార శుద్ధి రంగంలో ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెట్రో రసాయన రంగం ఏటా 10% వృద్ధి సాధిస్తోంది. భారత్కు ఎక్కువ దిగుమతులు ఈ రంగానివే. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ తీరంలో పెట్రో ఆధారిత ఉత్పత్తుల లభ్యత ఆశాజనకంగా ఉంది. ఈ నేపథ్యంలో నడవలో ఈ రంగం బాగా వృద్ధి చెందుతుందని అంచనా. అందుకే విశాఖ, కాకినాడ మధ్య ప్రాంతాన్ని పెట్రో రసాయన పెట్టుబడుల ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నారు. ఈ రంగంలో ఉపాధి సైతం ఎక్కువగా లభించే అవకాశం ఉంది. భారత ఎగుమతుల్లో ప్రధాన వాటా జౌళి రంగానిదే. ఈ అంశంలో అంతర్జాతీయ ఎగుమతుల్లో భారత్ 5.2% వాటా కలిగి ఉంది. అందుకే భారత్లో జౌళి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరుస్తారు. తగ్గట్టే విశాఖ చెన్నై కారిడార్ పరిధి జిల్లాల్లో పత్తి, జౌళి అనుబంధ ఉత్పత్తులకు అవకాశం ఎక్కువగా ఉండటం వల్ల టెక్స్టైల్స్ పరిశ్రమ వృద్ధికి ఎంతో కలిసి రానుంది. అలాగే ఔషధ ఉత్పత్తులు భారత ఎగుమతుల్లో నిరంతర వృద్ధి సాధిస్తున్నాయి. 2001-12 మధ్య ఈ రంగం ఎగుమతులు 2.7 రెట్లు పెరిగాయి. భవిష్యత్తులోనూ ఔషధ రంగం భారీగా వృద్ధి చెందే అవకాశముంది. ఉపాధి విషయంలోనే కాదు, అత్యధిక వేతనాల విషయంలోనూ ఈ రంగం దూసుకుపోతుంది. అందుకే విశాఖపట్నం, చెన్నై నడవాలో ఔషధ రంగం అభివృద్ధిపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు.
ఇక లోహ పరిశ్రమల రంగం ఏటా 7%, ఇనుము స్టీల్ రంగం ఏటా 10% వృద్ధి సాధిస్తున్నాయి. కారిడార్ పరిధి జిల్లాల్లో సహజ ఖనిజాల లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే లోహ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ మంది ఆసక్తితో ఉన్నారు. వీటితో పాటు నిత్యం గిరాకీ ఉండే రంగాలు ఎలక్ట్రానిక్స్, వాహన పరిశ్రమ. ఎలక్ట్రానిక్స్ రంగం ఏటా 20% వృద్ధి సాధిస్తోంది. అందులో 15% స్థానికంగా ఉత్పత్తి జరుగుతుంటే 6% దిగుమతులు చేస్తున్నారు. ఆటోమొబైల్ రంగం 2001-2012 మధ్య 26%, ఎగుమతుల్లో 7 రెట్లు వృద్ధితో దూసుకుపోతోంది. అందుకే కారిడార్ పరిధిలో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగం పైన ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ ప్రాంతంలో ఇన్ని రంగాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉందంటోంది ఆసియా అభివృద్ధి బ్యాంకు. ఎందుకంటే తక్కువ వేతనాలకు నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఈ ప్రాంతం సొంతం. అంతేగాక ఇక్కడ క్రమంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తలసరి ఆదాయము పెరుగుతోంది. తగ్గట్లే కనీస అవసరాల ఉత్పత్తుల వినియోగంతో పాటు బ్రాండెడ్ ఉత్పత్తుల వినియోగమూ పెరుగుతోంది. ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ ప్రాంతంలో పారిశ్రామిక వృద్ధి శరవేగంగా జరుగుతోందనేది నిపుణుల అంచనా. కావాల్సిందల్లా పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించడం, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో సాగి అనుమతుల్లో జాప్యం లేకుండా చూసుకోవడం, అవసరమైన రోడ్, రైల్వే, నూతన విమానాశ్రయాల నెట్వర్క్ ను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేలా చేయడం. మనకేమీ లేదనే నిర్వేదం నుంచి ఇది మన సత్తా అని ఆశలు రేపుతున్న ఈ నడవ ఎంత త్వరగా పట్టాలపైకి వస్తే అంత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో పరుగులు తీస్తుంది అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. మరిన్ని విభిన్న అంశాలతో మరో 5 సంగతులు మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.